హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కొయ్యకూడదు చెట్టు నుంచి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సూర్యాస్తమయం తర్వాత అయితే పువ్వులు కోయడం మంచిదైతే కాదని అయితే పూర్వం నుంచి పెద్దలు చెప్తున్నారు. ఇలా సాయంత్రం పువ్వులు ఎందుకు కోయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. చీకటి పడ్డాక పూలు ఎందుకు కోయకూడదు అనే విషయంలో అయితే ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు, ప్రకృతిపరమైన కారణాలు కూడా ఉన్నాయండి. హిందూ సాంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్నానం ఉంది. ఇంట్లో పండుగలు శుభకార్యాలు ఏం జరిగినా సరే పువ్వులు అయితే ఉండాల్సిందే. రాత్రిపూట వికసించే పూలు చాలా సువాసనతో ఉంటాయి. వాటిలో తేనె పుప్పొడి కోసం అయితే అనేక రకాల కీటకాలు అయితే వస్తూ ఉంటాయి కదా. రాత్రి వేళ పూల మీద ఉన్న కీటకాలు కంటికైతే కనిపించవు. సాయంత్రం వేళ పూలు తెంపడం వల్ల వాటిలోని కీటకాలు మనల్ని కొట్టవచ్చు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైన కీటకాలు అయితే అవి మనకి మరింత హాని చేస్తాయి. అందుకే సూర్యాస్తమయం తర్వాత అయితే పూలు కోయడం మంచిది కాదని చెప్తారు. మరొక కారణం ఏంటంటే చీకటి పడగానే మొక్కలు చెట్లు కిరణజన్య సంయోగక్రియ ఆపేస్తారు. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఆ గాలిని పీల్చడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకోసం మన